హలో అండి. మనం జనరల్‌గా సినిమాల్లో కిడ్నాప్ సీన్‌లు చూస్తా ఉంటాం. విలన్ ఎవరినో కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ అయ్యే వ్యక్తి రక్షించండి, రక్షించండి అని అరుస్తారు. ఆ మాట హీరో చెవిలో పడిద్ది. వెంటనే హీరో తన వెహికల్ తీసుకొని ఆ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నటువంటి వెహికల్‌ని ఛేదించేసి విలన్‌ని కొట్టి, విలన్ పక్కన ఉన్న ఫైటర్స్‌ని కొట్టి, బౌన్సర్స్ అందరిని కొట్టి ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో వాళ్ళని రక్షిస్తారు. ఇది మనం సినిమాలో జనరల్‌గా చూసేది. ఇప్పుడు 'మోహన్ బాబు' సినిమా నటుడే కదా! హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని 3 దశాబ్దాలుగా ఆయన సినిమాలో తనకంటూ ఒక మార్క్ వేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి 'మంచు విష్ణు' కూడా సినిమాల్లో హీరోగా ఉన్నారు. వీళ్ళకి సినిమాల్లో సీన్‌లు, కిడ్నాప్ సీన్‌లు ఇవన్నీ తెలుసు. కాకపోతే వీళ్ళు సినిమాల్లోనేమో కిడ్నాప్ అయిన వ్యక్తుల్ని రక్షిస్తారు హీరోలు కదా! కానీ బయట లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో వీళ్ళే కిడ్నాప్‌లు చేస్తుంటారు. ఇప్పుడు 'మంచి మోహన్ బాబు' ఓ కిడ్నాప్ కేసులో A2, 'మంచు విష్ణు' A3. ఏంటి ఆ కిడ్నాప్ కేసు అంటే వీళ్ళ యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం విధించినటువంటి ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. అడిగినటువంటి స్టూడెంట్స్ మీద, స్టూడెంట్స్ పేరెంట్స్ మీద బౌన్సర్లతో దాడులు చేస్తున్నారు. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. సర్టిఫికెట్స్ అడిగిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. డబ్బులు అధికంగా వసూలు చేస్తూ. ఇది గత కొన్నాళ్ళుగా మనం ఆ యూనివర్సిటీలో నడుస్తున్న వ్యవహారం మీద వరుసగా కథనాలు చూస్తూ ఉన్నాం. ఉన్నత విద్యా మండలి చెక్ చేసి దాదాపు 26 కోట్ల రూపాయలు వాళ్ళు అధిక ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు తిరిగి కట్టాలి అని వాళ్ళకు ఫైన్ వేయటమే కాదు, వాళ్ళ యూనివర్సిటీ లైసెన్స్ని కూడా రద్దు చేస్తే మోహన్ బాబు వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళంతా కోర్టుకి వెళ్ళి ప్రస్తుతానికి స్టే తెచ్చుకున్నారు. అయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదని విద్యార్థి సంఘం నాయకులు పదే పదే ఆల్రెడీ గత నెలలో ఎస్ఎఫ్ఐ నాయకులు, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు మంచు విష్ణు గారితో కలిసి చర్చించారట. ఇలా అధికంగా ఫీజు వసూలు చేయొద్దు అని అడిగారట. అడిగితే మంచు విష్ణు గారు కూడా ఓకే అండి, సెటిలైట్ చేద్దామని చెప్పేసి కూడా చెప్పారట. చెప్తే ఇప్పుడు అయినా సరే పరిస్థితిలో మార్పు రాకపోవడం ఫలితంగా స్టూడెంట్స్ పేరెంట్స్ వేధింపులు ఎదుర్కోవడం ఫలితంగా ఎస్ఎఫ్ఐ నాయకులు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేద్దాం, అక్కడ ధర్నా చేద్దామని వెళ్తూ ఉంటే ఆ వెళుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులను అక్బర్, వినోద్ ఇలాంటి ఇద్దరు నాయకులను, విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి దాదాపు నారావారి పల్లె పక్కన భీమవరం అని ఉంటుందట, నట్టడవి అడవుల్లోకి తీసుకెళ్ళి భయపెట్టి బెదిరించి కొట్టి అసలు ఒక టైంలో చంపుతారేమో కూడా అనుకున్నారట వాళ్ళు. ఆ అక్బరు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు, మాకు ఇదే చివరి రోజు అనుకున్నాము, చంపేసి చెరువులో పడేస్తారనుకున్నాము. ఎందుకంటే పోలీసులు సమాచారం తెలిసింది వీళ్ళ కిడ్నాప్ చేశారన్న విషయం. వీళ్ళలో మొత్తం ముగ్గురిని కిడ్నాప్ చెబితే ఒక అతను తప్పించుకున్నాడు. రెడ్డివారి అబ్బాయో ఏదో అతని పేరు ఏదో చెప్తున్నారు. అతను తప్పించుకున్నాడు. తప్పించుకొని తిరుచానూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిపిఎం నాయకులు కూడా రంగంలో దిగారు. కందరపురి అని ఉంటారు తిరుపతిలో, సిఐటియు నాయకులు ఆయన, సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన. ఆయన ఇన్వాల్వ్ అయ్యి పోలీసులతో మాట్లాడి వెంటనే చేజ్ చేసి ఈ విద్యార్థి నాయకుడిని ఎక్కడ పెట్టారన్న విషయాన్ని గమనించి, అది కూడా ఎలా గమనించారు, ఇప్పుడు పిఆర్ఓ ఒకడు ఉంటాడట, అతను A1, అతనికి ఫోన్ చేసి అడిషనల్ ఎస్పీ గారు ఫోన్ చేసి మీరు కనుక కిడ్నాప్ చేసిన విద్యార్థిని వదిలిపెట్టకపోతే, కిడ్నాప్ చేసిన విద్యార్థి సంఘ నాయకుడిని వదిలిపెట్టకపోతే మీ యూనివర్సిటీ రిజిస్టర్ని, మీ యూనివర్సిటీ వీసీని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతాం, ఇక తర్వాత జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది అని చాలా సీరియస్గా కరాఖండిగా చెప్తే, అది పోలీసులు సమాచారం తెలిసిందన్న ఒక భయంతో విద్యార్థులని మళ్ళా బార్గెనింగ్, ఇక మళ్ళీ తెలిసిపోయింది కదా పోలీసులకి, ఏదో మళ్ళీ బార్గెనింగ్ చేసే ప్రయత్నం చేశారట. మొత్తానికి పోలీసులు వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ కూడా చేంజ్ చేసి మొత్తానికి విద్యార్థి సంఘం నాయకుడిని రక్షించారు. ఎంత దారుణం అండి, ఎంత బలిపండి కిడ్నాప్ చేయటం అంటే. ఇప్పుడేదో చెప్తున్నారు వాళ్ళు కూడా, మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని ఈ విద్యార్థి సంఘం నాయకుడు డబ్బులు అడిగారు, 15 లక్షలు అది ఇది అని అడుగుతున్నారు, చెప్తున్నారు. వాళ్ళు కూడా చంద్రగిరి పిఎస్లో కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ నిజంగా విద్యార్థి సంఘం నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, డబ్బులు అడిగితేనో పోలీస్ కేసు పెట్టాలి. కిడ్నాప్ చేయడానికి నీకేం హక్కు ఉంది? కిడ్నాప్ చేయడానికి నువ్వెవరు అసలు యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకు ఉంటారు? యూనివర్సిటీలో బౌన్సర్లు ఉంటే ఏంది అసలు? ఏం ఖర్చులు? జరిగినటువంటి కంప్లైంట్ మీద ఎస్పీ కూడా, అడిషనల్ ఎస్పీ ఆయన ఒకసారి ఆయన వివరణ చూడండి. ఈ కిడ్నాప్ కేసుకి సంబంధించి ఏం జరిగింది, ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? విద్యార్థి సంఘం నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళి గత నెలలో అనుకుంటాను వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. విద్యార్థి సంఘం అంటే విద్యార్థి సంఘం నాయకులు అందరూ కలిసి వెళ్ళారు, అన్ని యూనియన్లు కలిసి వెళ్ళాయి. ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి
ఈ ఫీజు వసూళ్లపై అభ్యంతరాలను చేసేటువంటి విషయాల గురించి ఆల్రెడీ వెళ్ళారు. లాస్ట్ మంత్ మంచు విష్ణు గారితోనే అనుకుంటాను, నాకు తెలిసి మంచు విష్ణు గారితో మాట్లాడారు, దాన్ని సార్ట్అవుట్ చేద్దామని అన్నారు. ఆ తర్వాత ఈ విద్యార్థి నాయకులకు మెసేజ్లు వస్తున్నాయి అక్కడి నుంచి. అందులో మనం ఈ మధ్యలో కూడా వైరల్ అయింది, ఒక ముస్లిం వచ్చింది నా బిడ్డకి ఇలా చేశారు అని చెప్పి కూడా వస్తారు. సో ఆ విషయంగా వాళ్ళు విద్యార్థి సంఘ నాయకులంతా కూడా కలెక్టర్ గారికి విన్నవించుకుందాము అని చెప్పి వెళుతూ ఉన్నారు ఆ రిప్రజెంటేషన్. సో ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతూ ఉంటే దీనిలో ముఖ్యంగా ఏంటంటే అక్బరు వీళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఆ ఫీజులు ఎస్ఎఫ్ఐ నుంచి లీడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్లను కొంచెం తీస్తే మిగతా అంతా కూడా సెట్ అవుతుందనే కారణంతో వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోవడం జరిగింది. అది అంటే ఈ కిడ్నాప్ అంటే ఎలా జరిగింది సార్? ఇప్పటివరకు ఈ కిడ్నాప్ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఈ కిడ్నాప్ కు సంబంధించి పిఆర్ఓ సతీష్ గారితో పాటు ఓవరాల్ గా ఆ పిఆర్ఓ సతీష్ కథ నడిపించింది అతనట. పిఆర్ఓ సతీష్ అతనే A1. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు. ఈ 13 మందిలో కొంతమంది బౌన్సర్స్ ఉన్నారు, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ 13 మంది ఓవరాల్ గా ఉన్నారు. అంటే ఈ కేసులో A2 మోహన్ బాబుగా, A3 విష్ణుగా కూడా చేర్చడం కూడా జరిగింది. అంటే వారిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? వారికి సంబంధించి విచారణ అనేది ఎలా ఉండబోతుంది? విచారిస్తాం. ఇప్పటికే కొంత సమాచారం ఎవిడెన్స్ ఉంది, వాళ్ళను తదుపరి దర్యాప్తులో విచారిస్తాం. నోటీస్. సో మోహన్ బాబుని మంచి విష్ణుని కూడా విచారించబోతా ఉన్నారు. మంచి మోహన్ బాబు ఈ కేసులో అక్యూజ్డ్ 2గా ఉన్నారు, అలాగే మంచి విష్ణు A3గా ఉన్నారు. ఇది కిడ్నాప్లో ఇంత పెద్ద స్థాయి ఉన్నారు, ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఇరుక్కోవటం అనేది నిజంగా ఏమనాలి దాన్ని మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే అంత పెద్ద మనుషుల్ని మనం ఏమనాలి? హైదరాబాదులో వాళ్ళని ప్రశ్నించిన జర్నలిస్టుల మీద గుండాగిరి చేశారు. ఒక రిపోర్టర్ని కొట్టారు, TV9 రిపోర్టర్ని, పాపం అతను హాస్పిటల్ పాలయ్యాడు. ఇప్పుడు ఇక్కడ విద్యార్థి నాయకుడిని ప్రశ్నిస్తే వాళ్ళు కిడ్నాప్ చేసిన పరిస్థితి ఏంటిది? ఏమనాలి ఇలాంటి వాళ్ళని? నిజానికి మోహన్ బాబు గారు డిసిప్లైన్ అని మాట్లాడుతుంటారు కదా, అత్యంత ఇన్డిసిప్లైన్ ఉన్న కుటుంబంగా ఇలా మోహన్ బాబు గారి కుటుంబమే కనపడుతుంది. మళ్ళీ ఆయన డిసిప్లైన్ గురించి అందరూ చెప్తూ ఉంటారు. ఇన్డిసిప్లైన్ కుటుంబం అంటే మోహన్ బాబు గారి కుటుంబమే గుర్తొచ్చే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మంచు విష్ణుకి మనోజ్కి గొడవ, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది కదా. మంచు లక్ష్మి కాంట్రవర్సీని మీకు తెలుసు కదా, మన బెట్టింగ్ యాప్లో కూడా ఆమె పేరు కేసులు నమోదైంది. ఆమెకున్న కాంట్రవర్సీలు ఆమెకున్నాయి. వీళ్ళిద్దరు సోదరులు ఒకరి మీద చేసుకున్న ఆరోపణలు చిల్లరగా ఉన్నాయి. మంచి మోహన్ బాబు వర్సెస్ మంచి మనోజ్, ఎంత పెద్ద గొడవ అది. సో ఇన్డిసిప్లైన్ ఫ్యామిలీ ఇన్ సినిమా ఇండస్ట్రీ అంటే వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మంచి కుటుంబం, మంచి మోహన్ బాబు కుటుంబం. అవునా కదా? మనకు అలా కనపట్టేదా పరిస్థితి చూస్తే? సో థ్యాంక్ యూ.